రే నాన్నా, నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదురా, ఖచ్చితంగా బ్రతుకుతుంది. నీ ప్రేమ కూడా అలాంటిదేరా. ఆయనకి నా మీద ప్రేమ మొదలైంది. త్వరలోనే మేమిద్దరం కలవబోతున్నాం. అది జరగని పని. జరగనివ్వనని చెప్తున్నాను కదా. ఆయన మనసుని మార్చడం అయిపోయింది. ఇక మిగిలింది నీ సంగతే. ఫామ్ హౌస్, సీసీ కెమెరాలు. ప్రియా, చూపుల్ని చదవగలిగే భాషే గనక నీకొచ్చుంటే నాకే బాధ తప్పుండేది. నా హృదయం నీ కోసం పరితపిస్తుందన్న భావం నీకర్థమై ఉండేది. ప్రియా, నా గుండె లయ అబ్బా నీ కోసం నేను వేచి ఉన్నాను. ప్రియా, నా హృదయానికి సరికొత్తలాగా నేర్పిన లయ, గుండె నుంచి కొత్తదాకా నీ బోసులు, నీ జ్ఞాపకాలు, నీ కొత్తదాకా రావట్లేదు. అయ్యో ప్రియా, నీకై వేచి ఉన్నా నేను. ప్రియా, 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 నా గుండె లయ, ప్రియా, కొత్త నుంచి గుండె దాకా, గుండె నుంచి దాకా, ప్రియా, ప్రియా, నా ప్రాణం నువ్వే. ప్రియా, 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 గుండె నుంచి గుండె దాకా సరికొత్తలాగా నేర్పిన లయ, ప్రియా, 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 నా హృదయానికి సరికొత్తలాగా నేర్పిన లయ, గుండె నుంచి కొత్తదాకా నీ బోసులు, నీ జ్ఞాపకాలు, నీ కొత్తదాకా రావట్లేదు. అయ్యో ప్రియా, నీకై వేచి ఉన్నా నేను. ప్రియా, 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 నా గుండె లయ, ప్రియా, ప్రియా, కొత్త నుంచి గుండె దాకా, గుండె నుంచి దాకా, ప్రియా, ప్రియా, నా ప్రాణం నువ్వే. ప్రియా, 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 గుండె నుంచి గుండె దాకా సరికొత్తలాగా నేర్పిన లయ, ప్రియా, 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 నా హృదయానికి సరికొత్తలాగా నేర్పిన లయ, గుండె నుంచి కొత్తదాకా నీ బోసులు, నీ జ్ఞాపకాలు, నీ కొత్తదాకా రావట్లేదు. అయ్యో ప్రియా, నీకై వేచి ఉన్నా నేను. ప్రియా, 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 నా గుండె లయ, ప్రియా, కొత్త నుంచి గుండె దాకా, గుండె నుంచి దాకా. ఎక్సలెంట్, అదిరిపోయింది. ఒరే అబ్బాయి, ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్రేమ లేఖ ఆయుధాన్ని తీసుకుని నీ ప్రేమ కథన రంగంలోకి దూకై వెళ్ళిపో. అయ్ బాబాయ్, మనకు కూడా ఏంటి కవిత్వం వచ్చేస్తుంది. బాయ్. బాయ్. ప్రేమ విజయం వరించుగాక. ఆల్ ది బెస్ట్. గురుగారు, నాకు కూడా ఒక లెటర్ రాసి పెడతారా? మా పని మనిషికి రాయండి. ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే, ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే, అవునంటావే నాలానే నీకు ఉంటే, తోడవుతావే నీలోనే నేనుంటే, నీ చూపే నవ్వింది, నా నవ్వే చూసింది, ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే. ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే, ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే, అవునంటావే నాలానే నీకు ఉంటే, తోడవుతావే నీలోనే నేనుంటే. సంతోషం ఉన్నా సందేహంలోన ఉంటావే ఎన్నాళ్ళైనా, ఎవరివమ్మ అంతా మాయేనా, సొంతం కాలేనా నేనా, అంటుందే ఏ రోజైనా నీ జత కోరే జన్మ. జవనమా జమున వనమా, ఓ జాలే లేదా జంటై రావే. మీనాక్షి, చెప్పండి. మీనాక్షి. అయ్యో, వినిపిస్తుంది, చెప్పండి. ఓ, టీ కావాలా? పోనీ కాఫీ? మరి ఏం కావాలండి? అంటే ఆ, అది ఇది భలే వారండి మీరు. ఇది ఇవ్వడానికి అంత మొహమాటం అయితే ఎలా చెప్పండి? చూడండి, కిరాణా సరుకుల లిస్ట్ అయితే కనకవత్తేకి ఇచ్చేసేయండి, తెప్పిస్తారు. కరెంటు బిల్ అయితే మాణిక్య మావయ్యకి ఇచ్చేసేయండి, కట్టేస్తారు. అయ్యో, అసలే మావయ్యకి మతి మరుపు, మర్చిపోకుండా కట్టమనండే. పోనీ క్రెడిట్ కార్డ్ బిల్ అయితే కిరణ్ కి ఇవ్వండి, క్లియర్ చేసేస్తాడు. మీనాక్షి,
కిరాణా సరుకుల లిస్టు, క్రెడిట్ కార్డుల బిల్లు తప్ప ఇంకేం ఉండవా? అయ్యో మీరు నేను ఫ్రెండ్స్. నేను మీ కంపెనీలో ఎండీని. మన మధ్య ఇవి కాకుండా ఇంకే ఉంటాయండి? దేవుడా, ఈ ఫ్రెండ్ అనే మాట చెప్పి ఎంత బుర్రలేని పని చేశానో ఇప్పుడు అర్థం అవుతుంది. పోనీ ఇంకెవరినైనా అడగండి, ఇంకేమైనా ఉంటాయేమో. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, కడగాల్సిన అవసరం లేదు. 1,00,000 ఉంటాయి. తీసుకో, చదువుకో, అర్థం అవుతుంది. ఏంటండి ఇది? చదివితే తెలుస్తుంది కదా. అయ్యో నేను బోల్డ్ అంత పనిలో ఉన్నాను. ఏవి అనుకోకుండా కొంచెం చదివి పెట్టరా ప్లీజ్. ఏ, నేను చదవను, నేను చెప్పలేను. నువ్వు ఈ పని చేయడం ఆపేస్తే దేశ పరిపాలన ఏం ఆగిపోదు. చదువు. ఏయ్! ఇప్పుడు కాదు నేను వెళ్ళాక ఆ? రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం, గుండెలోన ఘుమ్మంది చందనాల దరహాసం, ఉన్న చోటే గొడుగైంది నన్ను చేరి ఆకాశం, సస్త జాజి మడుగైంది నిండు భూమి నా కోసం. ననంతం నిష్కు వసంతం నువ్వు నా సొంతం బంగారు, ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగే లవ్లీ యాంతం నీకే. ననంతం నిష్కు వసంతం నువ్వు నా సొంతం బంగారు, ప్రతి ఒక్క నిమిషం పెదవుల మోగే లవ్లీ యాంతం నీకే. రాక రాక వచ్చింది రంగు పూల మధుమాసం, గుండెలోన గుమ్మంది చందనాల దరహాసం, ఉన్న చోటే గొడుగయింది నిన్ను చేరి ఆకాశం, సన్న జాజి మడుగయింది నిండు భూమి నీ కోసం. పోలిక చిన్నదే చాలదే, అంతకన్నా ఎక్కువే ఇది జన్మలో తీరదే. మాటల్లో అంటేనే వినిపించేదా నీలో ఇష్టం, నేనంటే నీలోని ప్రాణం. ఈ పిడిగడు గుండెల్లో దాచాలంటే ఎంతో కష్టం, నీపై నీ అనురాగం. తెలుగు బాగా ఫాస్ట్గా చదివేస్తుంది. ఈ పాటకలా చదివేసి రావాలి కదా, ఎందుకు రావట్లేదబ్బా? టెన్షన్తో ఆగిపోయిందా? సిగ్గుతో రాలేకపోతుందా? మగాణ్ణి నాకే ఇంత టెన్షన్గా ఉంటే తనకుండడంలో ఆశ్చర్యమే ఉంది. అసలు అన్నిటికంటే ముందు చదివాక తన రియాక్షన్ ఎలా ఉందో అర్థం కావడం లేదే. బాబోయ్, టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. ఇంత ఇష్టమా? ఇంత ప్రేమ? నువ్వే నా జీవితం అన్న నమ్మకం నన్నింకా బ్రతకమంటోంది. నువ్వు నా జీవితంలోకి వస్తావన్న ఆశ
నన్ను ఇంకా శ్వాసించమంటోంది. ప్రేమిస్తే ఇంతగా ప్రేమిస్తారా? నీ సమాధానం తెలియక భయంతో నా గుండె ఆగిపోయేలా ఉంది. వచ్చి ఈ గుప్పెడంత గుండెకి నీ ప్రేమతో ప్రాణం పోయి ప్రియతమా. ఒక మనిషికి అవతల మనిషి మీద అంత ప్రేమ ఉంటుందా ఏంటి? కాదంటే ప్రాణం పోయేంత ప్రేమ ఉంటుందా? అయ్యో ఉంటుంది మీనాక్షి, ఉంటుంది. చెప్పుకోలేరు, బయటపడలేరు. భావాల్ని బట్టి అర్థం చేసుకోవాలి. బాగా చెప్తున్నారండి. చాలే ఆపండి. అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా మీకు? ఇలా చేయడం తప్పని గాని ఎవరైనా చూస్తే ఏమైనా అనుకుంటారని గాని మీకు తెలీదా? ఎవడండి ఈ కవి లవ్ కుమార్? ఎవడండి? నీ పాదాల దగ్గర నా ప్రాణాలను పూలుగా పేర్చి నీ ప్రియ సఖుడు కవి లవ్ కుమార్. వీడు వీడి పైత్యం. వాడెవడు నాకిమ్మని లెటర్ ఇస్తే తెచ్చిచ్చేయడమేనా? ఆ మాత్రం బుద్ధి లేదా మీకు? రాయబారం చేస్తున్నారా? రాయబారం పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. చెప్పండి వాడికి. లవ్ కుమార్ సార్, నాలోని కవి చూలు విదిలించి మరీ ప్రేమలేఖ రాశాడు. కొంచెం ఎక్కువ ఇప్పించాలి మరి. ఎక్కువ ఇప్పించడం ఏంటి? సీఎం తో మాట్లాడి ట్యాంక్ బండి మీద ఏకంగా నీ విగ్రహమే పెట్టిస్తాను, ఓకేనా? ఆ విగ్రహాలు చనిపోయిన వాళ్ళకి కదా సార్ పెట్టించేది. నిన్ను చంపుతాను కదరా ఇప్పుడు. సార్ అదేంటి సార్ ఒకేసారి అంత మాట అనేసారు? ఎరా 500 ప్రేమ పుస్తకాల 5000 ప్రేమ లేఖల నీకు ట్రాక్ రికార్డ్ ఉందా? ఆల్ టైమ్ రికార్డ్ ఉందా? కవివా నువ్వు? పెద్ద ప్రేమ కవివా నువ్వు? కవివా? ఏమైందిరా? ఏమైందా? నీ భాషలో చెప్పాలంటే బ్యాడ్ టైంలో అడుక్కోవడానికి వెళ్తే ఉన్న గిన్నె కూడా ఊచుకుపోయింది అంటావు కదా. సేమ్ సేమ్ సిచ్యువేషన్. అర్థం కాలేదురా అబ్బాయి, కొంచెం క్లారిటీగా చెప్తావా? అయ్యో చెప్పకుండా ఎలా ఉంటాను? కొంచెం కాదు, ఫుల్ క్లారిటీ ఇస్తాను. వెయిట్ చేయి, కొంచెం వెయిట్ చేయి. వచ్చారా నీకు? అసలు లవ్ లెటర్స్ రాయడం వచ్చా నీకు? అదేంటి సార్ బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది. అచ్చం నా మనసులోని భావన పొంగి ప్రవహిస్తున్నట్లుగా ఉందని ఇందాకే కదా సార్ తెగ పొగిడారు. ఇంతలోనే కొడతారేంటి ఆచార్య? తెలీదా ఎందుకు కొడుతున్నానో? తెలీదా? తెలిసి దెబ్బలు తింటానికి నేనేమో తెలుగు సినిమా వెళ్ళున్నా కవిని, ప్రేమ కవిని. రేయ్, చంపేస్తాను. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. ఎరా లెటర్ ఎవరి పేరు మీద రాయాలి? సారీ సార్, సారీ సార్, ఏదో అలవాట్లో పొరపాటు నా పేరు రాశాను సార్, క్షమించండి సార్. రేయ్, నీ అలవాటు నా ప్రేమకి గ్రహపాటరా, గ్రహపాటరా, గ్రహపాఠం. దానికి ఎందుకు సార్ అంత డిస్టర్బ్ అవటం? దాన్ని ఇవ్వండి, నా పేరు కొట్టేసి మీ పేరు రాస్తాను. మళ్ళీ వెళ్ళి ఫ్రెష్గా ఇద్దరు. ఏంటి పేరు కొట్టేసి రాస్తావా? రేయ్, ఇందాక కొట్టడం ఒక్కటే తక్కువ, ఆ రేంజ్ లో తిట్టింది. మళ్ళీ నీ మాట విని ఇలా చేశానే అనుకో, నో డౌట్ ఈసారి ఖచ్చితంగా కొడుతుంది. సార్ దీనికి నా దగ్గర ఓ అద్భుతమైన పరిష్కారం ఉంది. అద్భుతమో కాదో చెప్పాల్సింది నేను. విషయం ఏంటో చెప్పు. ఏం లేదు సార్, పేపర్లో గానీ పుస్తకాల్లో గానీ ఏదైనా పొరపాట్లు జరిగాయి అనుకోండి,
తర్వాత రోజున నిన్న జరిగిన పొరపాటు చింతిస్తున్నామని చిన్న సవరణ వేస్తారు. సో ఈ విషయంలో కూడా అలాగే ఈ లెటర్ రాసింది కృషి గారే, కానీ పొరపాటు నా పేరు పడిందని నేను ఒక చిన్న సవరణ రాసి సంతకం పెట్టి ఇస్తాను. తీసుకెళ్లి ఆవిడ గారికి ఇవ్వండి. ప్రాబ్లం సాల్వ్. ఆగలేనురా, ఇక నిన్ను చంపకుండా ఆగలేనురా. కత్తితో బాంబుతో చంపాల్సిందే. చంపాల్సిందే. కత్తి ఎక్కడా? కత్తి ఎక్కడా? కత్తి. ఏయ్, ఆగు, ఆగు. అమ్మో జంప్ అయిపోతే బెటర్. బాబాయ్, క్లారిటీ కావాలని తీసుకోకుండా వెళ్ళిపోతావే? అర్జెంట్ అబ్బాయి, చాలా చాలా అర్జెంట్. టెన్షన్ ఏం లేదు బాబాయ్, అయిపోతాయి అన్ని ఇక్కడ అయిపోతాయి. వీడు ఎక్కడ దొరికాడు బాబాయ్? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర. వాడిల్లు అక్కడ? బుక్ షాప్ అక్కడ. ఏంటి, వీడికి బుక్ షాప్ కూడా ఉందా? ప్లాట్ఫామ్ కూడా ఉంది. అంటే వీడు ప్లాట్ఫామ్ మీద బుక్స్ అమ్ముకునే వాడనమాట. కాదురా అబ్బాయి, వీడు కాలు తిరిగిన పెద్ద ప్రేమ కదరా. వీడు రాసిన పుస్తకాల్ని ఏ షాప్ వాడు అమ్మట్లేదని వీడే పంతంగా ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటున్నాడు రా. ఆ ప్లాట్ఫామ్ గాని తీసుకొచ్చి నా ప్రేమని ప్లాట్ఫామ్ చేస్తావా? ఉండు బాబాయ్, ఇక్కడే ఉండు, నీ సంగతి అంటే తేల్చేస్తాను. వామ్మో వామ్మో వామ్మో, నేను చంపు. బతికిపోయావు బాబాయ్. ఛే! నా ప్రేమ నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు మీనాక్షి. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయింది వయస్సు. ఈ తుంటరోడేంటి ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు?
ఒరే అబ్బాయి, ఏంట్రా ఏదో రోడ్డు వైడింగ్ లో ఇల్లు పోగొట్టుకున్న వల్ల అలా ఉన్నావు? ప్రస్తుతం నా పరిస్థితి ఇంచుమించు అలాంటిదే బాబాయ్. అయ్యి బాబోయ్, కాశీకి వెళ్ళి కవి గారు కల వదిలేసినట్టు ఒకేసారి ఇంత భారీ ఎలాగనేసావు? ఏమైందిరా? తెలిసి కూడా అడుగుతావేంటి బాబాయ్? నా ప్రేమను మీనాక్షితో ఎలా చెప్పాలని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే వర్కౌట్ అవడం లేదు. దిగులొస్తుంది బాబాయ్. చెప్పగలను లేదో అని భయం వేస్తుంది. రే పిచ్చుడా, వేయగానే బోరు పడుతుందా, చేయగానే వారైపోతుందా? అదొక పెద్ద ప్రాసెస్ రా. నీ ప్రేమ కూడా అలాంటిదే. చూడరా అబ్బాయి, ఒక బస్సు మిస్ అయితే ఇంకో బస్ దొరికినట్టు, ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ ని రెడీ చేసుకోవాలరా. అంతేగాని ఇలా దిగులు పడకూడదురా. ఒరే అబ్బాయి, అమ్ముల పొదులోంచి అస్త్రాలు తీసినట్టు ఈ ఐడియాల త్వరలోంచి ఒక బీభత్సమైన ప్లాన్ తీసిస్తాను. ఫాలో అయిపో, నీ ప్రేమను చెప్పేసుకో, అంతే. ఏం ప్లాన్ బాబాయ్? ఏం ప్లాన్? I love you, Meenakshi. I love you. I love you.